అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రజలకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ సమావేశాలు ఉంటాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతుల ఆత్మహత్యలకు, విద్యుత్ సంక్షోభానికి కారణమైన వారే ఇప్పుడు ఆందోళనలు చేస్తున్నారని అంటున్న కేటీఆర్తో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు మంత్రి కేటీఆర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వం ఏ రకంగా సిద్ధమవుతుంది? ప్రభుత్వం పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు దర్పణం పట్టే విధంగా ఈ సమావేశాలలో ముందుకు పోబోతా ఉంది. ముఖ్యంగా బడ్జెట్ కూర్పు మీద ముఖ్యమంత్రి గారు తీవ్ర కసరత్తు చేస్తూ ఉన్నారు. ప్రజలకు వారి దైనందిన జీవితంలో ఉండే ప్రాధాన్యాలకు సంబంధించిన అంశాలకు పెద్దపీట వేయబోతా ఉన్నాం. డెఫినెట్గా తెలంగాణ ప్రజలకు రాబోయే 5 ఏళ్లు ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలను నిర్దేశించే విధంగా ఒక దిక్సూచి మాదిరిగా ఈ బడ్జెట్ ఉంటుంది. ఈ సమావేశాల్లో ఒక బడ్జెట్ మాత్రమే కాకుండా ఇతర అన్ని రంగాలకు సంబంధించిన కీలకమైన చర్చలు కూడా ఉంటాయి. ప్రభుత్వ కూడా ఈ సమావేశాల ద్వారా చెప్తాం. సంక్షేమ పథకాల పట్ల కానీ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల కానీ అన్ని ప్రాధాన్యాలను కూడా స్పష్టంగా ఈ కార్యక్రమంలో వివరించబోతున్నారు. రైతు ఆత్మహత్యలు, విద్యుత్ సంక్షోభాన్ని విపక్షాలు ప్రధానంగా ప్రస్తావించబోతున్నాయి. దీన్ని ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? డెఫినెట్గా దానికి కారణం ఏంది, దాని లోతుపాతుల్లో కూడా వెళ్ళి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 57 ఏళ్ల పాలనలో 40 ఏళ్లు పరిపాలించిన గౌరవ కాంగ్రెస్ పార్టీ, 17 ఏళ్లు పరిపాలించిన గౌరవ తెలుగుదేశం పార్టీ, వారి నిర్వాకం, ఈరోజు వారి అసమర్థత వల్ల, వారి ముందు చూపు లేని వాళ్ళు ప్రణాళికబద్ధంగా పనిచేయకపోవడం వల్ల ఈరోజు మన తెలంగాణకు వచ్చిన ఈ కష్టాలను అన్నిటిని కూడా ప్రజల ముందు పెడతాం. అల్టిమేట్గా మేము ప్రజలకు జవాబుదారి, ప్రజలకు స్పష్టమైన మా ఆలోచన విధానాన్ని వివరిస్తాం. రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నామో వివరిస్తాం. ప్రస్తుతం ఈ విద్యుత్ కొరతను అధిగమించడానికి ఏం చేస్తున్నామో కూడా చెప్తాం. ప్రతిపక్షాలు ఏ రకంగా ఈ విషయంలో చండాలమైన రాజకీయాలు చేస్తున్నాయో కూడా చెప్తాం. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి సన్నిహిత సంబంధాలు లేవన్న విమర్శలు కూడా వస్తున్నాయి. దాన్ని ఎట్లా చూస్తారు? డెఫినెట్గా దానికి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. ఈరోజు 40 నిమిషాల్లో అయిపోయే పనికి 4.5 నెలలుగా గౌరవ ప్రధానమంత్రి గారు నానుస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే అది సమంజసమా? కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం గౌరవం ఇవ్వకుండా 7 మండలాలు తీసుకుపోయి పోలవరం పేరిట ఆంధ్రాలో కలపడం సమంజసమా? లేదా హైదరాబాద్ మీద పోలీస్ పెత్తనం చేయాలనుకోవడం సమంజసమా? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఎవరు కయ్యం పెట్టుకుంటున్నారు, ఎవరు ఈరోజు ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరి కనుసన్నల్లో ఎవరు పనిచేస్తున్నారు, కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి మాట్లాడేవారు అందరూ కూడా నిన్న మొన్నటిదాకా మరి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా మాట్లాడిన మాటలు ఏంటి, ఈరోజు వ్యవహరిస్తున్న పద్ధతి ఏంటి, ఇవన్నీ కూడా గమనించి మాట్లాడితే వారికి మంచిది. చివరిగా కృష్ణా బోర్డు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉండబోతుంది? గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు అదే రకంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈరోజు సమీక్షా సమావేశం కూడా జరగబోతుంది. అందులో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని చెప్తాం. మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఖచ్చితంగా ప్రజా అంశాలకు సంబంధించితో పాటు కీలక అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తామని మంత్రి కేటీఆర్ అంటున్నారు. కెమెరామెన్ వెంకట్తో నరసింహారావు, సాక్షి టీవీ, హైదరాబాద్.